హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్లో తీసుకోవాలి. రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకొని ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి రూలర్స్ అయితే తీసుకుంటాము. సో వ్యూలోకి వెళ్తే మనకి ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. దీని షార్ట్ కట్ వచ్చేసి Ctrl+R. ఇది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం ఒక రూలర్ తీసుకొని ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి. సో సెంటర్లోకి రాగానే అది మనకు అక్కడ స్నాప్ అయిపోతుంది అనమాట. సో దట్ మనకి ఇది సెంటర్ అని అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనకి ఇది 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే రెక్టాంగిల్ టూల్ తీసుకుందాము. తీసేసుకొని ఇక్కడ ఒక బాక్స్ అయితే వేసుకుందాము ఇలా. ఓకే, సో దీనికి డిఫాల్ట్ ఏదైనా డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చేద్దాం మనము. ఓకే, ఇలా ఒక రెడ్ కలర్ అయితే ఇచ్చేద్దాము. ఇచ్చేసిన తర్వాత ఈ బాక్స్ని మనం ఒక కాపీ చేసుకుందాం. సో సింపుల్గా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మనకు ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని మనం ఇక్కడ ఇలా ప్లేసింగ్ అయితే చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రిమైనింగ్ 2 ప్లేసెస్ ఏవైతున్నాయో యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకొని ఇందులోకి మనం ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి మనం మనకు కావాల్సిన ఇమేజెస్ అయితే సింపుల్గా ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కావాల్సినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్లేసింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, ఇలా ఒక 2 ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ సాలిడ్ కలర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడ్రాపర్ టూల్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కలర్ అయితే మనం ఇలా సెలెక్షన్ అయితే చేసుకోవాలి. తీసేసుకొని కొంచెం ఇలా డార్క్ అయితే చేసుకుందాం బ్యాక్గ్రౌండ్. ఓకే, అప్పుడు దట్ మన ఇమేజ్ అవుతుందో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ మాస్క్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్వర్స్ లేయర్ మాస్క్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ రెక్టాంగిల్స్ 2 రెండైతే ఏవైతే తీసుకున్నామో రెడ్ కలర్వి, ఆ రెండు కొద్దిసేపు హైడ్లో పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకొని ఇమేజ్ యొక్క లేయర్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బ్రష్ టూల్ అయితే తీసుకోవాలి. తీసేసుకొని మనకు కావాల్సినంత బ్రష్ అయితే సెట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ వైట్, ఫోర్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. సో మనకు ఇమేజ్ అనేది రివీల్ అవుతుంది అనమాట. సో దాని ప్రకారమే మనకు ఇమేజ్ని రివీల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా, యాక్చువల్ ఇమేజ్ ఒక బార్డర్ లైన్, అది కనిపించకుండా మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్కడైతే అన్వాంటెడ్ రివీల్ అవసరం లేదో దాన్ని మనం సింపుల్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్లో తీసేసుకొని ఇలా ఒకసారి ఇలా డ్రా చేసేసుకున్నామంటే ఆ లైన్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది అనమాట మనకు సింపుల్గా. ఓకే, సో సేమ్ ఇలాగే మనకు ఈ ఇమేజ్కి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇమేజ్కి ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇక్కడ లేయర్ మాస్క్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని సేమ్ బ్రష్ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ బ్లాక్, ఫోర్గ్రౌండ్ వైట్ పెట్టేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. మనకి ఇమేజ్ అనేది ఎక్కడ రివీల్ అవుతుందో చూసుకోవాలి ఒకసారి. సో మెయిన్ మనకు ఇమేజ్ యొక్క బార్డర్స్ ఏవైతున్నాయో అందులోనే వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. సో అందుకని నేను ఇక్కడ సెలెక్షన్ అయితే చేసుకున్నాను. సో అది ఎలా చేసుకోవాలంటే సింపుల్గా కీబోర్డ్లో కంట్రోల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇమేజ్ యొక్క థంబ్నెయిల్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఆ ఏరియా అనేది సెలెక్ట్ అవుతుంది. సో మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఇమేజ్ ఈ బార్డర్లో ఈ సెలెక్షన్లోనే ఉందని చెప్పి. సో దాని ప్రకారం మనం ఇక్కడ రివీల్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఈ సెలెక్షన్ ఏదైతే ఉందో మనం సింపుల్గా సెలెక్ట్లోకి వెళ్ళి డిస్సెలెక్ట్ చేసుకుంటే అది డిస్సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు లైట్ ఇక్కడ లైన్ అనేది కనిపిస్తుంది. సో మళ్ళీ బ్రష్ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టేసుకొని కొంచెం ఇలా బ్రష్ తగ్గించుకొని ఇట్లా ఎరేజ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ రెక్టాంగిల్స్ ఏవైతున్నాయో వాటిని సింపుల్గా ఏం చేద్దామంటే ఇటు సైడ్ అయితే ప్లేస్ చేసుకుందాం. Ctrl+T క్లిక్ చేసుకొని వాటిని ఇటు సైడ్ ఇలా ప్లేసింగ్ అయితే చేసుకుందాం. సింపుల్గా చేసేసుకొని దాని యొక్క ఫిల్ కలర్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి వైట్ కలర్లోకి చేంజ్ చేసుకుందాం. ఓకే, చేంజ్ చేసేసుకొని సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒపాసిటీ ఏదైతుందో ఇది మనం తగ్గించుకోవాలి సమ్వేర్ అరౌండ్ 20. ఓకే, అలా తగ్గించేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా,
ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేటివి చేంజ్ చేసుకోవాలి. సమ్వేర్ అరౌండ్ ఓవర్లే అలా చేంజ్ చేసుకోవాలి. ఓకే, కావాలనుకుంటే మనం ఇక్కడ ఒపాసిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. సమ్వేర్ అరౌండ్ 15 అలా పెట్టేసుకున్నాం. ఓకే, సో దీనికి మనం ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకుందాం. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ మనం డిస్టెన్స్ అనేది మనం 0 పెట్టేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసి సైజ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ షాడో అనేది కనిపిస్తుంది. సో మనకు ఎంత బెటర్ అనిపిస్తే అంత మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత మనకు లాస్ట్లో ఒపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు. సమ్వేర్ అరౌండ్ 35 అలా పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో సింపుల్, దీన్నే మనం ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాం. కాపీ వచ్చేస్తుంది, ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని ఇటు సైడ్ ప్లేస్ చేసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేసుకుందాం. సో మనకు డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట. సో ఇక్కడ మనం సింపుల్ ఏం చేస్తామంటే ఇంకొక రెక్టాంగిల్ టూల్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసేసుకొని దీన్ని మనం ఈ రెక్టాంగిల్కి సెంటర్లో ప్లేసింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసేసుకొని కొంచెం ఇలా కిందికి అయితే పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దీని ఫిల్ కలర్ వచ్చేసి మనం సింపుల్గా ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ అయితే పెట్టుకుందాం. సంథింగ్ లైక్ రెడ్. అండ్ ఇక్కడ స్ట్రోక్ అయితే యాడ్ చేసుకుందాం. సంథింగ్ వైట్ అలా స్ట్రోక్ యాడ్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్ యొక్క పిక్సెల్స్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు 3 కనిపించట్లేదు, సమ్వేర్ అరౌండ్ 20 అలా పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒక కాపీ చేసుకుందాం. సింపుల్ ఇక్కడ డ్రాగ్ చేసుకొని ఇట్లా డ్రాప్ చేసుకుంటే మనకు ఒక కాపీ అయితే వచ్చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కీబోర్డ్ ఆల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ కొంచెం ఇలా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, చేసేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి దీని యొక్క ఫిల్ కలర్ అనేది ఎంటీ పెట్టేసుకోవాలి. స్ట్రోక్ అలాగే పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఏదైతుందో మళ్ళీ దీన్ని ఇంకో కాపీ చేసుకుందాం. సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇప్పుడు సెకండ్ టైం ఏదైతే కాపీ అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఫిల్ కలర్ అనేది ఇక్కడ నుంచి మనం వైట్లోకి చేంజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు స్ట్రోక్ అవసరం లేదు, ఎంటీ పెట్టేసుకుందాం. సో ఇక్కడ మనకు ఎందుకు కనబడట్లేదు అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోర్గ్రౌండ్లో ఇమేజ్ ఉంది కాబట్టి కనబడట్లేదు. సో అందుకని మనం ఏం చేద్దామంటే దీనికి వచ్చే హైట్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+T క్లిక్ చేసుకొని దీని సైజ్ అనేది కొంచెం ఇలా తగ్గించుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం హైడ్ చేసుకున్నామో దాన్ని మనం అన్హైడ్ చేసుకున్నాం. ఓకే, సో మనకు చూడడానికి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్గా ఏం లేదు, ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇందులోకి మనకు ఒక ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇప్పుడు మనం వీటినే కాపీ చేసుకుందాం. ఒక గ్రూప్లో కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ గ్రూప్ ఏదైతే ఉందో దీని ఒక కాపీ చేసుకుందాం. Ctrl+J క్లిక్ చేసుకుంటే మనకు ఒక కాపీ వచ్చేస్తుంది. దాన్ని Ctrl+T క్లిక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని కార్నర్కి వెళ్ళి ఇలా మనం రివర్స్ చేసుకున్నాం సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు 2 బాక్సెస్ అవుతున్నాయి. ఇందులోకి మనం ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం, మనకు కావాల్సిన ఇమేజెస్. సో ఫస్ట్ ఇమేజ్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా. సో సింపుల్ ఏం చేస్తానంటే క్లిప్పింగ్ మర్జ్ చేస్తాను అనమాట. సో ఇమేజ్ని ఈ షేప్ పైన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్టేసుకొని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆప్షన్ ఉంటుంది. రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. క్లిక్ చేసుకుంటే మనకు క్లిప్పింగ్ మాస్క్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటాం. సో రైట్ క్లిక్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో కావాలనుకుంటే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇమేజ్ యొక్క అడ్జస్ట్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని మనం ఎలిమెంట్స్ టెక్స్ట్ యాడ్ చేసుకుంటే మనకు అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకుందాం. సో ఇవే అనమాట ఎలిమెంట్స్. సో ఇవన్నీ కూడా PSD ఫైల్స్ అనమాట. సో ఈ ట్యూటోరియల్లో యూజ్ చేసిన ఇమేజెస్ అన్ని కూడా అండ్ అట్ ది సేమ్ టైం ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ట్యూటోరియల్లో డిజైన్ చేసిన ఫైనల్ PSD ఫైల్ ఏదైతే ఉంటుందో అది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో సింపుల్గా మనం ఆ ఎలిమెంట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. మన డిజైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఫస్ట్ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని ఎక్కడైతే ప్లేస్మెంట్ చేస్తామో అక్కడ యాడ్ చేసేసుకొని ఇలా ప్లేసింగ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ దీని కలర్ అనేది చేంజ్ చేసుకుందాము. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కలర్ ఓవర్లే అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఈ డిజైన్ అనేది యాడ్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ అయితే యాడ్ చేసుకుంటాను.
నెక్స్ట్ ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటాను. డిఫాల్ట్ టెక్స్ట్ అనేది వస్తుంది. సో దాన్ని నేనైతే ఎడిట్ చేసుకుంటాను, రీనేమ్ చేసుకుంటాను. వెడ్డింగ్ కంట్రోల్, ఇక్కడ నుంచి నేను ఫాంట్ వచ్చేసి వైట్ పెట్టేసుకొని ఇక్కడ నేను ఫాంట్ వచ్చేసి ఆప్టిమా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 80 అలా పెట్టేసుకున్నాం. ఓకే, కొంచెం పెద్దగా అయిపోయింది ఫాంట్, తగ్గిద్దాం. మాన్యువల్గా తగ్గించుకుంటున్నాను 55. ఓకే, దీన్ని ఇక్కడ ఇలా ప్లేసింగ్ అయితే చేసుకుంటున్నాను. చేసేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటాను. కాపీ వచ్చేసింది, డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటాను. కంట్రోల్, సో ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకున్నాం. సింపుల్గా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాం, కాపీ వచ్చేస్తుంది. ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక ఎలిమెంట్ అయితే యాడ్ చేద్దాం. టెక్స్ట్ కింద వచ్చేటట్టు అడ్జస్ట్ చేద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చి సేమ్ దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి వైట్ ఇచ్చేద్దాం కలర్. సో సేమ్ ఎలిమెంట్ని మనం ఒక కాపీ అయితే తీసుకొని Ctrl+T క్లిక్ చేసుకొని తీసుకెళ్ళి ఇక్కడ ఇలా ప్లేసింగ్ అయితే చేసుకున్నాం. ఓకే, సో గైస్ మనకు వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.